ఓం సాయిరాం. షిరిడి సాయిబాబా సత్సంగ్కి స్వాగతం. ఈ వారం ఎపిసోడ్లో బాబా తన భక్తులకు సిఫార్సు చేసిన మరికొన్ని పవిత్ర గ్రంథాల గురించి, పుస్తకాల గురించి తెలుసుకుందాం. బాబా వారి మార్గదర్శకత్వంతో భక్తులు కలత చెందిన మనసుకి శాంతిని పొందేవారు. వ్యాధులు నయం చేయబడేవి, వ్యక్తిగత సమస్యలకు పరిష్కారాలు లభించేవి, ఇంకా భక్తులకు ఆధ్యాత్మిక జ్ఞానోదయం కలిగేది. బాబా తన భక్తులకు పవిత్ర ఖురాన్, భగవద్గీత, గురు చరిత్ర, యోగ వశిష్ట, రామ విజయ, ఇంకా దాస్బోధ వంటి పవిత్ర గ్రంథాలను కూడా చదవమని సిఫారసు చేసేవారు. ఆధ్యాత్మిక వృద్ధిని పెంపొందించడానికి, ఇంకా దైవిక ఆశీర్వాదం పొందడానికి దేవుని నామస్మరణాన్ని క్రమం తప్పకుండా పఠించమని, దాని ప్రాముఖ్యతను తెలియజేస్తూ బాబా తన భక్తులను ప్రోత్సహించేవారు. బాబా తన భక్తులను ఎలా ప్రేరేపించారు, తన సిఫార్సులను అమలు చేయటంలో బాబా వారికి ఎలా సాయం చేశారు తదితర విషయాలను వివరంగా ఈ గురువారం సాయంత్రం 6 గంటలకు వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఓం సాయి.